కేసినేని నాని విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2014 అలాగే 2019లో పార్లమెంటు సభ్యునిగా గెలిచిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి 2019లో వచ్చిన 3 ఎంపీ సీట్లలో విజయవాడ నుంచి కేసినేని నాని కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే తాజా పరిణామాల దృష్టిలో కేసినేని నాని అయితే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దాదాపుగా పుచ్చుకున్నట్టుగానే చెప్పుకోవచ్చు. అయితే ఎంపీ సీటు కేసినేని నానికి ఇస్తారా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే, సాధారణంగా పార్టీల నేతలు అనేవాళ్ళు పార్టీ మారటం అనేది సాధారణమైన విషయం. ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి పోలోమంట టీడీపీ జనసేనలోకి వలసలు కట్టారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వైసీపీలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది వేరే విషయం. అయితే పార్టీలు మారినప్పుడు హుందాగా వ్యవహరించడం అనేది ఏ పార్టీలోనైనా ఉన్న విషయమే. కానీ ఇక్కడ కేసినేని నాని వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఒకవేళ విధానపరమైన విమర్శలు ఏదైనా చేసుండుంటే ఆ పార్టీలో ఎందుకు బయటకు వస్తున్నాననే దాని మీద ఒక స్పష్టమైన విధానపరమైన విమర్శ చేసుండుంటే బాగుండేది. ఏం చెప్పాడు ఆయన? నన్ను చంద్రబాబు గారు దూరంగా ఉండమన్నారట, నాకెవరో 3వ వ్యక్తి చెప్పాడు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను, నాకు టికెట్ లేదని అన్నారట అందుకని నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, అక్కడ వరకు కూడా బాగానే ఉంది. సరే, అవి కొంతవరకు మనం ఓకే అనుకుందాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గెలిచిన తర్వాత ఆయనలోని అపరిచితుడు బయటకు వచ్చాడు. బహుశా వైసీపీ పార్టీలో ఒకవేళ వెళ్ళేటప్పుడే అక్కడ ఏమైనా ఒక సంతకం పెట్టాలేమో. వైసీపీ పార్టీలో, మా పార్టీలో చేరిన ఎవరైనా సరే చంద్రబాబుని లోకేష్ని తిట్టాలి, తిట్టేటట్టు అయితేనే మా పార్టీలో మేము సీట్ ఇస్తాము లేదా మా పార్టీలో స్థానం ఇస్తామని చెప్పి బహుశా ఏమన్నా మరి రాసుకున్నారేమో మనకైతే తెలియదు, లేదా బాండ్ల మీద ఏమన్నా సంతకం పెట్టాలి ఏంటో మనకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్పర్శ కేసినేని నానికి తగిలిందో వెంటనే వైసీపీ లక్షణాలు కేసినేని నానికి పుష్కలంగా అవలంబించాయి. ఏంటి ఆ లక్షణాలు? ఏం మాట్లాడాడు ఆయన? ఈరోజు చంద్రబాబుని విమర్శించడమే కాకుండా యువనేత నారా లోకేష్ను కూడా ఆయన విమర్శించడం జరిగింది. వాస్తవానికి ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఏ పార్టీ టికెట్ మీద నువ్వు గెలిచావు? నిజంగా నీకు అంత దమ్ముందనుకుంటే ఆ రోజే చంద్రబాబు గారి నుంచి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు ఏమంటున్నావు? చంద్రబాబు నాయుడికి ఏమీ చేత కాదు, రాజకీయం చేత కాదు, అదొక పనికే మాలిన పార్టీ అన్నావు. మరి సిగ్గు లజ్జా వదిలేసి 2 సార్లు ఆ పార్టీలో ఎలా ఉన్నావని చెప్పి ప్రజలు అడుగుతారు కదా, మరి సమాధానం చెప్పాలి కదా, తల ఎక్కడ పెట్టుకుంటావు? వాస్తవానికి నువ్వు ఏ రోజు కూడా పార్టీకి విధేయుడిగా పనిచేయాల. ఎప్పుడు ఏ నాయకుడికైనా, అది చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పార్టీ అనేది సుప్రీం, పార్టీ నిర్ణయమే తుది నిర్ణయం, పార్టీ ఆదేశాలు శిరసా వహించాల్సిందే. అందులో చంద్రబాబు గారు కూడా దానికి లోబడే పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆదేశాలకు చంద్రబాబు గారు కూడా లోబడి పనిచేయాలి. ఆయన అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు, అప్పుడు ఎవరైనా ఖండించవచ్చు దాన్ని. అలాగే మరి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను కానీ ఆదేశాలను కానీ కేసినేని నాని ఏ రోజైనా పాటించాడా? ఎక్కడైనా ఎప్పుడైనా సరే అవన్నీ వద్దు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీ గుండాలు దాడి చేస్తే నువ్వు ఏ రోజైనా ఖండించావా? కన్న తల్లి లాంటిది కదా తెలుగుదేశం పార్టీ ఆఫీసు, నిన్ను 2 సార్లు గెలిపించింది కదా, రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ కదా. అలాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పగలగొడితే ఏ రోజైనా నువ్వు నోరు తెరిచి ఖండించావా? ఎందుకు ఖండించలా? అంటే నీకు అన్నం పెట్టిన పార్టీ, నీకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన పార్టీ ఎలా పోయినా పర్వాలేదనే అహంకారమా అది? పైగా నీ ఎంపీ పార్లమెంటు పరిధిలో పాదయాత్రలు జరిగిన సమయంలో కానీ లేదా చంద్రబాబు గారు సభలు పెట్టిన సమయంలో కానీ ఏ రోజైనా నువ్వు అటెండ్ అయ్యావా? ఎందుకు అటెండ్ అవ్వలా? పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పాదయాత్రకు వచ్చినప్పుడు రావాల్సిన బాధ్యత లేదా? లోకేష్ కంటే నేను గొప్ప అంటున్నావు, ఎందులో గొప్ప? ఎస్, లోకేష్ ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, బట్ రేపటి రోజు అనేది ఉంది కదా, పార్టీ లక్షలాది మంది కార్యకర్తల్ని, ఈరోజు 70 లక్షల మంది కార్యకర్తల్ని లోకేష్ కాపాడుకుంటూ వచ్చాడా, కేసినేని నాని కాపాడుకుంటూ వచ్చాడా? నువ్వేదో అన్నావు కదా, లోకేష్ ఏంటి, లోకేష్ పాదయాత్ర చేయడానికి అర్హత ఏంటని నువ్వు అన్నావు కదా. లోకేష్కున్న అర్హత ఏంటో నేను చెప్తా. తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనపడిన వాడిని కనపడినట్టు కేసులు పెట్టి అరెస్టు చేసి బొక్కలో వేస్తుంటే నారా లోకేష్ ముందుకొచ్చి కార్యకర్తలకు అండగా నిలబడి 70 లక్షల మంది కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబాలకు నేనున్నానని భరోసా ఇచ్చిన తర్వాతే వైసీపీ మీద యుద్ధం మొదలుపెట్టారు. ఆ రోజు ఏ రోజైనా నువ్వు కనపడ్డావా? ఇంతమంది తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు కదా, ఏ రోజైనా నువ్వు దాన్ని ఖండించావా? ఏ రోజైనా పోనీ అరెస్ట్ అయిన కార్యకర్తని స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చావా? నారా లోకేష్ ఒక సామాన్య కార్యకర్తలాగా స్టేషన్ ముందు నిలబడిన సందర్భాలు ఉన్నాయి, ఆ కుటుంబాలను పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి, కార్యకర్తలు జైల్లో ఉంటే జైలుకి వెళ్ళి పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి. మరి నువ్వేం చేసావు? నువ్వు అడిగావు కదా నారా లోకేష్ ఎందుకు పాదయాత్ర చేయాలని, అందుకు పాదయాత్ర చేయాలి. ఆ రోజు 70 లక్షల మందికి ఆ కార్యకర్తలకు
భరోసా ఇచ్చిన నారా లోకేష్ తరువాత పాదయాత్ర ద్వారా 5 కోట్ల మందికి అదే భరోసా ఇచ్చాడు. నా కార్యకర్తల్ని కంటికి రెప్పలా ఎలా అయితే కాపాడుకున్నానో నేను రాష్ట్ర ప్రజలను కూడా అంతే కంటికి రెప్పలాగా కాపాడుకుంటాననే భరోసా నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చాడు. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన రోజు ఏ రోజైనా నువ్వు ఖండించావా? అరెస్ట్ తర్వాత వచ్చిన తర్వాత ఏదో కలిసిపూసి తిరిగావనుకో అది వేరే విషయం. అరెస్టుని ఏ రోజైనా నువ్వు ఖండించావా? ఖండించలేదు కదా. మరి పార్టీ ఆఫీస్ మీద దాడిని ఖండించో, చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తే దాన్ని ఖండించో, అలాగే చంద్రబాబు అరెస్ట్ అయితే దాన్ని ఖండించో, లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని ఖండించో. మరి ఏ రోజు నువ్వు పార్టీ సిద్ధాంతాలను ఫాలో అయ్యావు? ఎప్పుడైనా సరే నీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే చంద్రబాబు ఫోటోతో కానీ చంద్రబాబు లోగోతో కానీ ఒక పోస్టర్ వేసావా? ఎంతవరకు నీ లోగో పెట్టుకుంటావు కానీ సరే, చంద్రబాబు లోగో పెట్టబోయావు కానీ ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి లోగో కానీ లేదా తెలుగుదేశం పార్టీ లోగో కానీ ఏ రోజైనా పెట్టావా? ఏదన్నా అంటే నా పార్టీ ఆఫీస్ మీద పెట్టాను కదా అంటావు. అంతేగాని ఎక్కడా కూడా ఆయన ఉన్న బొమ్మలను మాత్రం నువ్వు బయట వాడవు. మరి అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కడుపులో పెట్టే దాచుకుందే. అలాగే వైసీపీ నేతల్ని నువ్వు పొగిడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. నువ్వు అంటే బహుశా కేసినేని నానికి ఇప్పటికిప్పుడు దూకిందనుకుంటే తప్పే. కేసినేని నానికి కడుపులో ఎప్పటి నుంచో ఉంది. అందుకనే కదా అడపాదడప తెలుగుదేశం పార్టీ నేతల్ని ఏ రోజు కనీసం మాట వరుసకైనా పలకరించని కేసినేని నాని ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పాడు. ఇక నేను అంటే కేసినేని నాని సిగ్గు లజ్జల గురించి ఏదైనా మాట్లాడితే నేను కూడా 2 మాటలు మాట్లాడతా. ఏంటంటే 3 గుంతల్లో 3 తట్ల మట్టేయలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతాడా అని ప్రశ్నించాడు కేసినేని నాని గతంలో సోషల్ మీడియాలో. ఇప్పుడు వైరల్ అవుతుంది, వెళ్ళి చూడండి ఒకసారి. మరి 3 గుంతల్లో మట్టేయలేనోడు ఈరోజు అద్భుత పరిపాలన చేశాడని ఎలా పొగిడావు కేసినేని నాని? నేను అడుగుతున్నా, గతంలో మాట్లాడింది నువ్వే. గతంలో మాట్లాడింది ఏమి నీ అంతరాత్మ కాదు కదా వచ్చింది, గతంలో మాట్లాడింది కూడా నువ్వే. మళ్ళీ ఈ మీడియా సమావేశంలో ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడా? ఎక్కడ చేశాడు? తెలుగుదేశం పార్టీలో 14 నుంచి 19 వరకు జరిగింది అభివృద్ధి, విజయవాడకు జరిగింది అభివృద్ధి. నేను కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే విజయవాడలో అభివృద్ధి ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశాడని తన పేరు చెప్పుకుంటాడని చెప్పి నువ్వు ప్రశ్నించావు కదా. పోనీ నువ్వు చేసిన అభివృద్ధో పార్టీ చేసిన అభివృద్ధో పక్కన పెడితే ఏ రోజు అభివృద్ధి చేయలేదన్న జగన్మోహన్ రెడ్డి పంచరా ఇప్పుడు ఎలా చేరావు? రాజకీయాల్లో అది ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే ఒక సిద్ధాంతం ఉంది. సో దానికి కరెక్ట్గా కేసినేని నాని సరిపోతాడు. ఇక్కడ పార్టీ మార్చడం గురించి అయితే ఎవరు మాట్లాడలా. పార్టీ మార్చడం అనేది నీ వ్యక్తిగత విషయం. నేను ఇందాకే చెప్పా, వైసీపీ నుంచి కూడా వలసలు వచ్చాయి, అలాగే టీడీపీ నుంచి వెళ్ళొచ్చు. నేను పార్టీ మార్చడం గురించి మాట్లాడలా. అలాగే నువ్వేదో పెద్ద నేతని ఫీల్ అవ్వాల్సిన పని కూడా లేదు. నీలాంటి ఎంపీలు 25 మంది ఉన్నారు రాష్ట్రంలో. నీ విజయవాడ లాంటి ప్రాంతాలు 25 ప్రాంతాలు ఉన్నాయి. నువ్వేం తోపు కాదు. కానీ వాళ్ళందరికీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారికి కూడా ఏ రోజు నువ్వు గౌరవం ఇవ్వాల. కనీసం ఆయన అరెస్ట్ అయిన రోజైనా సరే ఏ రోజైనా నువ్వు దాన్ని గట్టిగా స్పందించావా? ఏ రోజైనా చంద్రబాబు గారు అరెస్టు తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ఏ రోజైనా నువ్వు పాల్గొన్నావా? నీ కూతురు కేసినేని శ్వేత అంటే వ్యక్తిగతంగా నేనే విమర్శించట్లా. కానీ ఎప్పుడైనా సరే నారా లోకేష్తో జరిగిన కార్యక్రమాల్లో కానీ లేదా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో కానీ ఏ రోజైనా పాల్గొన్నారా? అంటే మీరు ఇంట్లో కూర్చోడానికి పదవులు ఇవ్వాలా? మీకు ఇంట్లో కూర్చోడానికి మీకు పదవులు ఇవ్వాలా? అక్కడికి మీకు మేయర్ పదవి అప్పుడు ఇచ్చారు కదా చంద్రబాబు గారు. గెలవపోవడం అనేది సహజం, నేను దాని గురించి కూడా మాట్లాడలా. ఆ రోజు నీ కూతురికి మేయర్ పదవి ఇస్తానని చెప్పారా లేదా? చెప్పిన తర్వాతే కదా వచ్చింది. ఆ రోజు నీకు చంద్రబాబు గారు విలువలు ఇచ్చారు కదా. నువ్వు ఏ రోజు తెలుగుదేశం పార్టీకి విలువ ఇవ్వకపోయినా ఆ రోజు చంద్రబాబు గారు నీకు విలువ ఇచ్చి నీ కూతురికి మేయర్ పదవి ఇస్తానని చెప్పారు. సరే, గెలవలేదనుకో, అది వేరే విషయం కదా. మరి నువ్వేమి ఇచ్చావు పార్టీకి గౌరవం? నువ్వేం పార్టీకి ఇచ్చావు? నువ్వు గతంలో అన్నావు నాకు పార్టీలు సపోర్ట్ లేకపోతే నేను గెలవలేనా? అంత గెలిచేవాడు అయితే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పట్టడం ఎందుకు? పైగా నా స్థాయి రతన్ టాటా స్థాయి అని చెప్పి నువ్వు ప్రతిసారి చెప్పుకుంటావు. రతన్ టాటా అంటే దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నిజాయితీ పరుడు. మరి నువ్వు ఎవడ పంచం చేరావు? ఇప్పుడు వెళ్ళి 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండి తినొచ్చిన ఒక వ్యక్తి పంచన చేరావు. మరి ఇప్పుడు నీది రతన్ టాటా స్థాయి అని చెప్పుకోవడానికి నీకైనా సిగ్గు అనిపించాలా? ఇప్పటి వరకు చెప్పుకున్నావు, ఓకే. ఇప్పుడు రతన్ టాటా స్థాయి అని నువ్వు చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి కదా. అంటే రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, రాజకీయాల్లో అనేక ఘటనలు జరుగుతుంటాయి. నేను దాన్ని కాదంట్లా. నీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా విధానపరమైన పార్టీ పరమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే 1-2 వ్యక్తపరిచాడు తప్ప ఎప్పుడూ వ్యక్తిగతంగా టీడీపీని కానీ చంద్రబాబుని కానీ దూషించలేదు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కాకపోయినా రేవంత్ రెడ్డి స్థాయి ఆ స్థాయి. అలాగే అదే పార్టీలో ఉండి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినటువంటి కొడాలి నాని ఏపీలో బూతుల మంత్రి అయ్యాడు. ఇద్దరికీ తేడా నువ్వు తెలుసుకో. ఒకళ్ళు విజ్ఞతతో ఉండి వినయతతో మెలిగిన వ్యక్తి ఏమో పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే,
ఇష్టం వచ్చినట్లు నోరుంది కదా అని మాట్లాడిన ఒక వ్యక్తి రాష్ట్రంలో బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి పార్టీలు మారినప్పటికీ కూడా విధానపరమైన సిద్ధాంతపరమైన మనకంటూ కొన్ని విధి విధానాలు ఉండాలి. అంతేగాని నేను వైసీపీలో చేరాను కాబట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు కాబట్టి నేను బూతులు తిడతాను అంటే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. సరే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తారని నువ్వు ఓకే, దాని గురించి మనం ఎన్నికల దాకా గురించి కూడా మనం మాట్లాడుకోవసరం లేదు. కాకపోతే దాదాపు 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతో రాజకీయ జీవితాన్ని అనుభవించిన నువ్వు ఈరోజు టీడీపీని, చంద్రబాబుని, అలాగే నారా లోకేష్ని, పైగా నారా లోకేష్కున్న అర్హత ఏంటని అడుగుతున్నావు. అసలు నారా లోకేష్ గురించి మాట్లాడటానికి నీకున్న అర్హత ఏంటని నేను అడుగుతున్నా. నేను చెప్పా, నీలాంటి ఎంపీలు 25 మంది ఉన్నారు. నీలాంటి ఎంపీలు 25 మంది ఉన్నారు. నువ్వేం పెద్ద పుడింగి కూడా కాదు కదా ఇందులో. నీకు పెద్దగా ప్రత్యేకించి ఏంటి తెలుగుదేశం పార్టీలో కేసినేని నాని అంటే ఒక ఎంపీ, అలాంటి వాళ్ళు 25 మంది ఉన్నారు. గెలవచ్చు ఓడిపోవచ్చు దాన్ని పక్కన పెట్టు, అలాంటి వాళ్ళు 25 మంది ఉన్నారు. ఏ రోజు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ విధి విధానాలను ఏ రోజు నువ్వు పాటించలా. అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు వస్తే ఏ రోజు నువ్వు కనీసం స్పందించిన పాపాన పోలా. ఆ రోజుల్లోనే నీ మీద అనేక విమర్శలు వచ్చాయి. టీడీపీ నేతలు వెళ్తే పట్టించుకోవట్లేదు, వైసీపీ నేతలు ఎవరికైనా వెళ్తే వాళ్ళకి సహాయం చేస్తున్నామని చెప్పి ఆ రోజుల్లోనే విమర్శలు వచ్చాయి. సరే, సహాయాన్ని కూడా నేనేం ప్రశ్నించట్లా, సహాయం కూడా చేసుకోవచ్చు, నేను దాన్ని కూడా ఏం ప్రశ్నించట్లా. కాకపోతే నీ విధి విధానాలు ఎలాగ ఉన్నాయనేది కేసినేని నాని ఒకసారి ఆలోచించుకోవాలి. పార్టీ మారటం అనేది నీ వ్యక్తిగత విషయం, బట్ పార్టీ మారిన తర్వాత నోరు అదుపులోకి పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు.